ఆసుపత్రి బెడ్పై స్టార్ యాంకర్ శ్రవంతి 40 రోజులుగా నరకమంటూ ఎమోషనల్. ఏమైందంటే టాలీవుడ్ స్టార్ యాంకర్లలో శ్రవంతి చొక్కారపు కూడా ఒకరు. తన మాటల సవ్వడితో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసే ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు భారీ క్రేజ్ ఉంది. ప్రస్తుతం చేతి నిండా టీవీ షోస్, సినిమా ఈవెంట్లతో బిజీగా ఉండే ఈ యాంకరమ్మ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది. స్టార్ యాంకర్ శ్రవంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టీవీ షోస్, స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంటోంది అందాల తార. గతంలో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో బుల్లితెర ఆడియన్స్ మనసులను కూడా గెలుచుకుంది శ్రవంతి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అందాల యాంకర్ అమ్మకు ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్స్ ని మించే అందంతో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ తో సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే యాంకర్ శ్రవంతి తాజాగా షాకింగ్ ఫోటోలను పెట్టింది. శ్రవంతి బెడ్ పై దీనంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పలేదు. కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే స్పెషల్ గా ఆడవారి కోసం ఈ పోస్ట్ షేర్ చేస్తున్నాను. గత 35 నుండి 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్, రకరకాల మెడిసిన్ వాడాను. డాక్టర్ను డైరెక్ట్ గా వెళ్లి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ చేపించుకోలేదు. ఒకరోజు మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు కంటిన్యూస్ గా షూట్ జరిగింది. విపరీతమైన కడుపు నొప్పి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని. వెంటనే అడ్మిట్ అయి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. ఈజీగా కంప్లీట్ గా రికవర్ అవ్వాలి, ముందులాగా నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడుతుంది అని చెప్పారు డాక్టర్. సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను, మళ్ళీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇబ్బంది పడతారేమో అని ఫీల్ అవ్వకండి. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ. వర్క్, షూట్స్, ఈవెంట్స్ అని కుదరక నెగ్లెక్ట్ చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అని తన పోస్ట్లో రాసుకొచ్చింది శ్రవంతి.